హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము పొడి అటుకులు, డ్రై అటుకులు రెసిపీ చుడువా అంటారు కొంతమంది. సో దీని రెసిపీ ఏంటో తెలుసుకుందాం. నేనైతే ముందు అటుకులు ఇంకా మరమరాలు, మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడికి తీసుకున్నాను. అండ్ మిక్చర్ అయినా తీసుకోవచ్చు, లేదా బూందీ అయినా తీసుకోవచ్చు అండి. అండ్ పుట్నాలు తీసుకున్నాను. సో ఇవన్నీ డ్రై మిక్స్ అనమాట. సో ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఫస్ట్ మిక్చర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కొంచెం పులుపు ఉంటుంది కదా, అన్ని మిక్స్ ఉంటాయి కాబట్టి మీరు అలా నచ్చదు అనుకుంటే కంప్లీట్ బూందీ తీసుకోవచ్చు, స్పైసీ ఉంటుంది కదా అది. సో ఇది వేసేసుకొని నెక్స్ట్ నేను పుట్నాలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సో ఇవి ఎక్కువ వేసుకుని అవసరం లేదు, ఎంత అవసరం అంత వేసుకోవాలి కేజీ అటుకులకి. ఎందుకంటే మరీ ఇవి ఎక్కువ అయిపోతే అటుకులు ఇవి డామినేట్ చేస్తాయి అనమాట. సో అందుకే ఎంతవరకు అవసరమో అంతవరకు వేసుకొని కలిపి పెట్టేసుకోండి. ఓకేనా? సో ఇది ఇలా పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఇలా మిక్స్ చేసుకుంటే అన్నీ ఒక దగ్గర ఉండకుండా ఈక్వల్గా మిక్స్ అవుతాయి అన్నమాట, అటుకుల్లో కానీ ఇందులో అయినా. సో ఇది ఇలా పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేయాలి మనం మరమరాల్ని. అవి ఆల్రెడీ కొంచెం క్రిస్పీగానే ఉంటాయి, అంటే డ్రైగానే ఉంటాయి. బట్ మనం వేయించితే ఏంటంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది, మన మాయిశ్చర్ ఉన్నా కూడా పోతుంది అనమాట. సో అందుకని ఇలా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా ఊరికే అలా వేసేసి డ్రై రోస్ట్ చేసుకోవడమే. అడగంటకుండా రెడ్గా అవ్వకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఏంటి మనకు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇది ఇలా క్రిస్పీగా అయింది. సో దీన్ని నేను మిక్సర్లో కలిపేస్తున్నాను. అండ్ లాస్ట్కి ఇట్లా పొడిలా ఉంటుంది, ఇవన్నీ రైస్తో చేసిన ఐటమ్స్ కదా. సో కొంచెం పొడి ఎలా ఉంటుందన్నమాట, అది రాకుండా కలుపుకోవాలి, అదంతా తీసేయచ్చు. సో ఇది ఇలా పెట్టాను. మళ్ళీ బండి వేడి చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం అటుకుల్ని డ్రై రోస్ట్ చేయాలి. సో అటుకుల్ని ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో వేస్తున్నాను. అటుకులు కూడా ఆల్రెడీ డ్రై ఉంటాయి, బట్ మాయిశ్చర్ ఏమన్నా ఉంటే పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కదా ఇవి. సో ఇలా డ్రై రోస్ట్ చేస్తే కొంచెం క్రిస్పీ అవుతాయి, టేస్ట్ కూడా బెటర్గా ఉంటుంది, అండ్ మాయిశ్చర్ ఉన్నా పోతుంది. అందుకని డ్రై రోస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఈ అటుకులు తొందరగా మాడిపోతాయండి. సో మనం అక్కడే నిల్చోవాలి, అక్కడే ఉండి కింద నుంచి పైకి అలా మొత్తం కలియబెడుతూ ఉండాలి. లేదంటే కిందవి రెడ్ అయిపోతాయి, దగ్గరికి వచ్చేస్తాయి, పైన అలాగే ఉంటుంది అనమాట. కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఓకేనా? సో ఇవి రోస్ట్ అయిన తర్వాత ఇవి కూడా అందులో కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మరమరాల మిక్చర్ ఉంది కదా, అందులో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను తాలింపుకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి, సరిపడా. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే కేజీ అటుకులు కదా, ఆ స్పైస్ అదంతా మంచిగా ఆయిల్లో మిక్స్ అన్నిటికీ కలపాలి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది. సో ఆయిల్ మంచిగా వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరు ముందే ఇంగ్రీడియంట్స్ ఏమి ఉన్నాయో అవన్నీ రెడీ పెట్టుకోండి. మళ్ళీ ఆయిల్ వేడయ్యాక అన్నీ వెతుక్కుంటా ఉంటే ఆయిల్ బాగా హీట్ అయిపోతుంది. సో దీనికి ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ వేసేసరికి హీట్ అయిపోద్ది ఆయిల్. సో కొంచెం లైట్గా హీట్ ఎక్కిందనగానే మనం జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అటుకుల్లో పోపు ఎక్కువ ఉండాలి కాబట్టి. జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. సో తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర పొడి కూడా వేసుకుంటున్నాను నేను. ఓకేనా? సో ఇది వేసి సో ఒకసారి కలపండి. కలిపిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేడవలేదు కదా అనుకోకండి, ఎందుకంటే నేను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేలోపు మెల్లిగా బాగా హీట్ అవుతుంది. సో ముందే ఫుల్ హీట్ అయిన ఆయిల్లో వేసామనుకోండి, అన్నీ కొంచెం బర్న్ అయిన టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు పల్లీలు వేసుకున్నాను. పల్లీలు ఎక్కువ వేసుకోవాలి. ఈవెన్తో మనం మిక్చర్ యాడ్ చేసినా కూడా పల్లీలు ఉండాల్సిందే అటుకుల్లో. సో అందుకని పల్లీలు వేస్తున్నాను. సో ఇవి కొంచెం స్లోగా ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలి. ఆయిల్ ఫుల్ హీట్ అయిపోయింది అనుకోండి, ఫటాఫట గోలుతూనే ఉంటాయి అండ్ బర్న్ అయిపోతాయి తొందరగా. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేలోపు ఎట్లయినా ఆయిల్ హీట్ అయిపోతుంది. సో మెల్లిగా వేసుకోవచ్చు. నేను మధ్య మధ్యలో చెక్ చేస్తున్నా కెమెరా రికార్డ్ అవుతుందా లేదా అని డౌట్ ఉండే, ఛార్జింగ్లో ఉండే అనమాట, అందుకని. సో సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇక్కడే నేను.
సో మళ్ళీ కలిపేసుకొని కొంచెం ఇప్పుడు ఫ్రై అవుతున్నాయి చూడండి పల్లీలు. అండ్ తర్వాత ఇందులో నేను డ్రై చిల్లీ వేసుకున్నాను అనమాట. సో డ్రై చిల్లీ తొడుమలతో వేసుకుంటున్నాను నేను, కొంచెం మంచిగా కనిపిస్తాయని. మీరు తొడుమలు నచ్చకపోతే తొడుమలు తీసేసి కూడా వేసుకోవచ్చు. సో ఇవి కూడా ఆయిల్లో మంచిగా రోస్ట్ అవ్వాలి. అందులో డ్రై చిల్లీ వేసినా కూడా మనం మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే డ్రై చిల్లీ అనేది జస్ట్ అక్కడక్కడ కలరింగ్గా కనిపించడానికి, కొంచెం ఫ్లేవర్కి. అండ్ చిల్లీ పౌడర్ అనేది యాక్చువల్గా అటుకులకి పడుతుంది అనమాట. స్పైసీనెస్ ఇచ్చేదంతా చిల్లీ పౌడర్. సో చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. కేజీ అటుకులకి చిల్లీ పౌడర్ ఒక 2.5 వేసుకుంటాను, ఎందుకంటే స్పైస్ ఎక్కువ తింటారు కాబట్టి. అండ్ నేను మిక్సీ వేస్తున్నాను కదా, దాంతో కొంచెం బ్యాలెన్స్ అవుతుంది, అందుకే ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఈ చిల్లీ పౌడర్ కూడా ఆయిల్లో మంచిగా హీట్ అయ్యేలాగా, ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ పల్లీలు అవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇంకా మనం 1 by 1 ఇంగ్రీడియంట్స్ వేసేలోపు. సో దీని తర్వాత ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మంచి అటుకుల్లో మనకు కనిపించాలి కరివేపాకు. అండ్ ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి అందరూ తింటారు, సో అందుకని ఎక్కువ వేసుకోవాలి. సో దీన్ని ఆయిల్లో మంచిగా రోస్ట్ చేయండి, మొత్తం డ్రై అయిపోవాలి, లీఫ్ అంతా ఆయిల్లో ఫ్రై అయిపోయి. సో ఇంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు, అన్నీ సింపుల్వే. ఇంకా మీరు ఏమైనా అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇవి యాడ్ చేస్తాను ఇప్పుడు. సో ఇదంతా యాడ్ అయిన తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లారబెట్టుకోవాలన్నమాట. సో ఈ చిడువా అనేది ఏంటంటే, మనం స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు ఆకలి ఆకలి అంటూ ఉంటారు కదా, సో మనకు అప్పుడు ఏం పెట్టాలో అర్థం కాదు, అప్పటికప్పుడు ఏం చేసి ఇవ్వలేను. సో ఇలాంటివి చేసి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినడానికి పిల్లలకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో అందుకని మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఇలా చిడువా కానీ ఇంకేమైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ చేసి పెట్టుకోండి, సో దట్ మనకి ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు లంచ్ డిన్నర్కి మధ్యలో ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ చుడువా అనేది అటుకులు అనేది ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, సో హెల్దీ అనమాట, ఇంట్లో చేసిందే కాబట్టి. సో హ్యాపీగా ఇవ్వచ్చు మీరు పిల్లలకి. సో మీరు కూడా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకోండి, చాలా ఈజీ అండ్ చాలా రోజులు నిలువ ఉంటాయి, మనకు ఈజీ అవుతుంది పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వడానికి. సో ఇక్కడ చూసారా, నేను ఆల్రెడీ అటుకులు మరమరాలు మిక్చర్ ఇదంతా కలిపి పెట్టిన దాంట్లో ఉంది. సో ఇలా ఉంటుందన్నమాట అన్నీ కలిపిన తర్వాత. ఆల్రెడీ మంచిగా క్రిస్పీగా ఉన్నాయి అన్నీ కలిపి వేసాను కాబట్టి. సో ఇప్పుడు మనము మన పోపు ఉంది కదా, అది తీసుకొచ్చి ఇందులో కలపాలి. నేనైతే ఈక్వల్ పోర్షన్స్లో రెండిట్లలో వేసుకున్నాను, ఎందుకంటే పెద్ద బౌల్ తీయడం మర్చిపోయాను పైనుంచి నేను. సో అందుకని ఈక్వల్ పోర్షన్స్లో రెండిట్లలో సపరేట్గా తీసుకొని పోపు కూడా ఈక్వల్గా రెండిట్లలో వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద బౌల్ ఉంటే ఒకే పెద్ద బౌల్లో అంతా వేసేసుకోండి, సో ఇంకా ఈజీ అవుతుంది అలా అయితే. సో నేను ఈక్వల్గా వేసేసి ఇంకా అటుకులతో ఆయిల్ కూడా కంప్లీట్గా తీసేస్తాను. సో చూసారా పోపు ఎంత హెవీగా అయిందో, మంచిగా సరిపోతుంది కలిపితే కూడా. సో ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్పూన్తో అంతా కలిపేసుకోవాలి. కొంచెం చల్లారా కలుపుకోండి, మరి వేడిలో వేసుకున్నా కూడా అసలు అది మిక్స్ అవ్వదు సరిగ్గా. చల్లారిన తర్వాత అయితే మంచిగా మిక్స్ అవుతుంది.
సో ఇప్పుడు స్పూన్తో ఇలా కింద నుంచి పైకి అటుకులన్నీ ఇట్లా వేస్తూ కలుపుతూ ఉండాలి. సో బౌల్ని తిప్పుకుంటూ కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే ఈక్వల్గా మిక్స్ అయిపోతుంది అంతా. అండ్ ఎంత స్పూన్తో కలిపినా, ఎన్ని టూల్స్ వాడినా మనం హ్యాండ్తో కలిపినట్టు అస్సలు ఉండదండి. సో వేడిగా కొంచెం వామ్గా ఉంది కాబట్టి నేను స్పూన్తో కలిపాను ఫస్ట్. తర్వాత మళ్ళీ చేతులతో కలిపితేనే హ్యాపీగా మిక్స్ అవుతుంది మంచిగా అంతా. సో మీకు అలా ఇనీషియల్గా మాత్రం వేడిగా ఉన్నప్పుడు కొంచెం స్పూన్తో అలా కలపండి, కొంచెం అలా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత కొంచెం చల్లారాక హ్యాండ్స్తో హ్యాపీగా కలిపేసేయండి. సో ఫుల్గా అన్నింటికి పట్టేస్తుంది కారము అదంతా. ఇంకా నేను స్పూన్తో అవ్వదని ఆపేసి ఇంకా చేతితో కలిపేసాను మొత్తం. చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో అటుకులు. స్పైసీ కూడా మంచిగా సరిపోయింది. మిక్చర్ అవన్నీ సరిపోయింది. ఓన్లీ ప్లేన్ అటుకులు కాకుండా హ్యాపీగా అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట పిల్లలకైనా మనకైనా. చూసారా ఎంత బాగున్నాయో. సో ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. ఓకే. సో ఇలా ప్లేట్లో నేను కొంచెం తీసుకున్నాను, ఎలా ఉందో చూద్దామని. సో టేస్ట్ అయితే చాలా బాగుంది, నచ్చింది నాకు. మరమరాలు అవన్నీ వేసాం కాబట్టి మంచి మిక్స్డ్ ఫ్లేవర్స్ వస్తున్నాయి అనమాట వేసుకోగానే. సో మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి హ్యాపీగా స్నాక్స్ పెట్టుకొని హెల్దీ ఫుడ్ తినండి. ఓకేనా. బాయ్, టేక్ కేర్.